తెలుగుదేశం పార్టీ సంస్కృతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పల్లా శ్రీనివాసరావును తక్షణమే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం డాబా గార్డెన్స్ లో విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తన పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనుచితంగా ప్రవర్తించారని, ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో మాట్లాడారని అన్నారు. ఈ క్రమంలోనే పల్లా శ్రీనివాసరావు అనుచరుడు ప్రసాద్ల ఓ ప్రకటనలో విడుదల చేశారు. బివి రామ్ తన బ్లాక్ మెయిలర్ తెలుగు శక్తికి అధ్యక్షుడు కాదు, తెలుగు బ్రోకర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. నా మనోభావాలు దెబ్బతిని ఆవేదనను వ్యక్తం చేస్తే పల్లా అనుచరుడికి వచ్చిన నొప్పేంటి అని బివి రామ్ ప్రశ్నించారు. నేను ఇటీవల గంటా శ్రీనివాసరావు గారు కానీ, మినిస్టర్ లక్ష్మణ్ గారు కానీ, అలాగే ఆనంద్ రామనాయుడు గారు కానీ నా పైన జరిగిన అవమానాన్ని నేను ఫిర్యాదు చేశాను. నాకు అపాలజీ కోరుకున్నాను తప్ప నేనేమి దుర్భాష ఆడలేదు. నేను దుర్భాష ఆడినట్టు పల్లా శ్రీనివాస్ గారు ఏమైనా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతారని అడుగుతున్నాను. మరి ఈరోజు నిన్న నా పైన ఏదో నేను తెలుగు శక్తి అధ్యక్షుడు కాదు, తెలుగు బ్రోకర్ అని, లుచ్చా అని, బ్లాక్మెయిల్ చేస్తున్నానని, అమ్మ గత 5 ఏళ్ళలో పాలన జగన్ పాలన పైన యుద్ధం చేస్తాం. బ్లాక్మెయిల్ ఎవరు చేశారని అడుగుతున్నాను. పోనీ 175 కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా నా పైన ఏమైనా కేసు ఉందని అడుగుతున్నాను. ఏం లుచ్చా పనులు చేసి అడుగుతున్నాను. లుచ్చా పనులు చేసి నా కొడుకులకి అందరికీ త్వరలో సమాధానం చెప్పబోతున్నాను. అంతేగా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఇటీవల మనం చూసాం. చేబుర్రో కిరణ్ కుమార్ శ్రీమతి వైఎస్ భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తక్షణం సస్పెండ్ చేసి కేసు పెట్టించి జైలు పెట్టారు. ఎందుకంటే ఒక మహిళని కించపరచడం మేము ఖండిస్తాం. ఎందుకంటే పర్సనల్కి వెళ్ళకూడదు, మహిళలకు అసలు వెళ్ళకూడదు. వాళ్ళు రాజకీయం లేదు, వాళ్ళు కుటుంబం జీవితం గడుపుతున్నారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు తప్ప రాజకీయంలో వాళ్ళు లేరు. లేనప్పుడు అలాంటి వ్యక్తుల్ని బయటికి లాగటం ఇది తప్పని ఖండిస్తున్నాను. మరి ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు నా పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి నేను ఆధారాలు నిరూపిస్తాను, తీసుకొస్తాను సార్. ఇది ఏదైతే కిరణ్ కుమార్కి మీరు ఇచ్చారో, తీర్పు ఇచ్చారో అదే తీర్పు పల్లాకి ఇంప్లిమెంట్ చేస్తారని అడుగుతున్నాను. ఈరోజు మరి గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన నేనే రాష్ట్ర జిల్లాలు తిరిగి పోరాటం చేశాను. మరి ఆ రోజు ఈ బ్రోకర్, ఈ లుచ్చా, ఈ బ్లాక్మెయిల్ కనపడలేదా ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అడుగుతున్నాను. ఆ రోజు నా అవసరం మీకు వచ్చిందని అడుగుతున్నాను. అంటే ఈరోజు అధికారం చేపట్టాం కదా, రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాను కదా, అంటే మదమెక్కి మాట్లాడితే ఊరుకుంటానికి నేనేమి ఎరిపప్పును కాదు మిస్టర్ పల్లా శ్రీనివాసరావు. నా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. మా ఫ్యామిలీ కేంద్ర మంత్రులు చేశారు. ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్దనాన్న గారు ఎస్బీబీకే పట్టాభి మంత్రి చేశారు. ఇంకో పెద్దనాన్న గారు వాజ్పేయి గారి క్యాబినెట్లో ఎస్బీ సత్యనారాయణ గారు వ్యవసాయ శాఖ మంత్రి చేశారు. దట్ ఈస్ మై ఫ్యామిలీ హిస్టరీ. వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ హిస్టరీ అడుగుతాను. నా ఫ్యామిలీ చరిత్ర నీ ఫ్యామిలీ ఒకటే. బోత్ ఆర్ నాట్ సేమ్. యు ఆర్ నాట్ ఈక్వల్ టు మీ. ఈరోజు నన్ను అవమానిస్తే చంద్రబాబు వాట్ ఆర్ డూయింగ్ అడుగుతాను. మీ పార్టీ కోసం రాత్రులుగా పగలుగా ఎండగా వారగా కుటుంబాన్ని పక్క పెట్టి పోరాటం చేశాను. ఇదే లక్ష్యం గౌరవిస్తాను. ఈరోజు ఈ పల్లె అక్రమాలకి, భూదండాలకి, దోపులకి మారుపేరుగా మారాడు వాజుబాటులో. ఎగ్జాంపుల్ వారి సోదరి రాజేశ్వరి లతా హాస్పిటల్ పక్కన ఒక అన్నాథరైజ్డ్గా పర్మిషన్ ఇవ్వకపోతే బిల్డింగ్ టౌన్ ప్లానింగ్ కూడా రిజెక్ట్ చేశారు. కానీ పల్లా మతంతో బిల్డింగ్ లేపి కట్టేస్తుంటే అంటే మన ఈ ప్రభుత్వం రౌడీజం చేస్తుంది అడుగుతాను, గోండాయిజం చేస్తుంది అడుగుతాను. నేను ఎవరికి భయపడను, కానీ నన్ను టచ్ చేశారు, నా ఆత్మ గౌరవం టచ్ చేశారు ఈ పల్లా శ్రీనివాస్. ఈ వ్యాల్యూ ఒకటే కొడతాను, చంద్రబాబు నాయుడు గారు నేను మీకోసం నా ప్రాణాలు తెగించి పనిచేశాను. ఎప్పుడూ భయపడలేదు, భయం నా బ్లడ్లో లేదు. ఎందరో మంది టీడీపీ నాయకులు వాళ్ళు ఏమీ చేయకుండా డ్రామాలు ఆడారు. 53 రోజులు జైల్లో మీరు ఉంటే ఎవరు వచ్చారు అడుగుతున్నాం బయటికి. నేను వచ్చాను, ఢిల్లీ వెళ్ళాను, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఢిల్లీలో కేసు తమ కట్టించాను, తప్పుడు కేసు పెట్టారు. మరి ఈరోజు వీళ్ళు ఏం చేశారు అడుగుతున్నారు.
ఈరోజు దొంగ నాటకాలు ఆడుతూ దోపిడీలు చేసుకుంటూ యథాయచ్చిగా మొత్తం గాజువాకలో భూదందాలు సెటిల్మెంట్లు అక్రమ దోచుకుంటాం అంత ఇంత కాదు. రేపు 29 విశాఖపట్నం పరిగెచ్చినప్పుడు 1 గంట టైం కేటాయించండి గాజువాక. ప్రజలు చెప్తారు, వాళ్ళ బాధలు చెప్తారు. ఈ హెరాస్మెంట్ తట్టుకోలేకపోతున్నారు. నాకు ఒక వ్యక్తి నా స్టేట్మెంట్ చూసి ఫోన్ చేశారు. ఆ గొల్ల జగరాజ్పేటలో అక్కడ గుడి తప్ప మొత్తం భూమి అంతా కబ్జా చేస్తారు. మరి ఇదా మనం వచ్చింది సంస్కృతి అంటారు. తెలుగుదేశం పార్టీకి ఒక సంస్కృతి ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుడు చెప్పిన ఏకైక పార్టీ దేశంలో తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఇలాంటి వ్యక్తులు సంస్కృతి మర్చి నా పైన తప్పుడు మాటలు రాశారు, ప్రెస్ రిలీజ్ చేశారు. కానీ మీడియా మిత్రులు నిజంగా రామేందో తెలుసు కాబట్టి ఈ వార్త ఏ పేపర్ ప్రచురించ చేయలేదు, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అసలు నేను డెఫినెట్గా పల్లా శ్రీనివాస్ పైన వాళ్ళ అనుచరుల పైన కేసు కంప్లైంట్ ఇవ్వబోతున్నాను, కేసు గడిచిపోతున్నాను. ఎందుకంటే ఇది నా ఆత్మగౌరవ సమస్య. ఇది ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ చులకన భావంతో చూస్తున్నారు. ముఖ్యంగా గాజువాకలో ఒక కులాన్ని కించపరుస్తూ దూరం పెట్టి అవహేళనగా మాట్లాడుతున్నారు పల్లా శ్రీనివాసరావు. ఇవాళ ఎవరో రావట్లేదు, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, 93,000 మెజార్టీ నాకు ఇచ్చారు అని చెప్పి విర్రవీగిపోయి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఈరోజు నేను ఒకటే కొడతాను, నా పైన పల్లా శ్రీనివాస్ పైన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను లుచ్చా, బ్లాక్మెయిలర్, అలాగే బ్రోకర్, అలాగే నా మీద దింపుడు రూపాయి పెడితే ఏమీ రాదన్నాడు. అరే నాకు బూతులు రావట్లేదు, కానీ నేనేంటో నా స్టేటస్ ఏంటో మీకు చూపిస్తాను, నా ప్రొఫైల్ చూపిస్తాను, డెఫినెట్గా కాసుకోండి. మద్రాసి అని, దక్షిణాది అని, ఇడ్లీ సాంబార్ అంటే మేము తెలుగువారం, మాకు పౌరుషం ఉంది, ఏమనుకున్నా చెప్పి ఇందులో ఇచ్చారు. ఈరోజు తెలుగు జాతి కోసం, నా ఆత్మగౌరవం కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆత్మ కోసం నేను యుద్ధం చేయబోతున్నాను. పల్లా శ్రీనివాసరావు దమ్ముంటే అరెస్ట్ చేస్తే చేయించుకో, నిన్ను అరెస్ట్ చేయించే బాధ్యత నాది. చంద్రబాబు నాయుడు గారు రామ్ కావాలా, పల్లా కావాలా తేల్చుకుని డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సునామీ చేస్తాను. జై హింద్.